ఇక ఎల్బీ నగర్ నియోజకవర్గంలో రాజకీయ వేడైతే మనకైతే కనిపిస్తుంది. హోరాహోరీగా ప్రచారాలతో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా కూడా ఈ నేపథ్యంలో ఎల్బీ నగర్కు చెందిన ఎమ్మెల్యే అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్ కుటుంబ సమేతంగా ప్రజలకు చేరువవుతూ నిత్యం ప్రజల సమస్యల పరిష్కారం కోసం కూడా కృషి చేసినటువంటి వ్యక్తులు. అలాగే కుటుంబ సమేతంగా కూడా అటు జయచంద్ర చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కమల సూర్యరెడ్డి గారి వారి కుమారులు కానీ పెద్ద ఎత్తున కూడా పలు కాలనీలో సందర్శించి ప్రజల సమస్యల గురించి తెలుసుకుంటూ అలాగే వినూత్నంగా ప్రచారం చేసుకుంటూ జరిగినటువంటి అభివృద్ధి గురించి కూడా సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ కూడా ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఐతానికి సంబంధించినటువంటి విష్ణు కాలనీలో కూడా ప్రస్తుతం గౌతమ్ రెడ్డి గారు అయితే ప్రచారంలో ఉన్నారు. ప్రస్తుతం ప్రచారంలో ప్రజల నుండి స్పందన ఎలా వస్తుంది, ఏ విధంగా ముందుకెళ్తున్నారు అనే అంశాల గురించి సార్ నమస్తే, చెప్పండి ఎలా ఉంది ప్రచారం, ప్రజల నుండి స్పందన ఎలా వస్తుంది? ప్రచారం చాలా మంచిగా సాగుతుందండి. ఎక్కడికి పోయినా ఏ కాలనీకి పోయినా అందరూ మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలని గుర్తించి చాలా రీజనబుల్గా మీరు రోడ్లు వేసిర్రు, సీసీ కెమెరాలు పెట్టిర్రు, సీసీ రోడ్లు వేసిర్రు, తర్వాత మాకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పథకాలు అందించారు, ఫ్రూట్ మార్కెట్ చేంజ్ చేయించారు, మీరు డంపింగ్ యార్డ్ క్లీన్ చేయించారు అని డిఫరెంట్ అభివృద్ధి కార్యక్రమాల మీద చాలా పాజిటివ్గా స్పందన వస్తుంది. బేస్డ్ ఆన్ దీస్ యాక్టివిటీస్ ఓన్లీ పీపుల్ కూడా మాకు ఓటేయడానికి చాలా ఉత్సాహం చూపిస్తున్నారు. రాజకీయాల్లోకి వచ్చినట్టేనా దేవిరెడ్డి సుధీర్ వారసులుగా? అట్లేం లేదండి. ఈ ప్రచారం ఎందుకు చేస్తున్నామంటే మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఇంకొక స్టెప్ జనాలకి డిస్కషన్ లాగా పోవాలని ఇంటింటికి పోయి కాలనీకి పోయి చెప్పుకోవడం జరుగుతుంది అన్నమాట. అంటే మీరు అభివృద్ధి చేయలేదని చెప్పేసి పెద్ద ఎత్తున కాంగ్రెస్ అటు బీజేపీ ఆరోపణలు చేస్తుంది. వైపు అక్రమాలు, భూ కబ్జాలు, దాడులు చేయడం వంటి విషయాలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు దేవిరెడ్డి సుధీర్ ప్రత్యేకంగా ఆరోపణలు చేస్తుంది ప్రతిపక్ష పార్టీ. దీని గురించి మీరు ఏమంటారు? నేను ప్రతిపక్ష పార్టీలను అడిగేది ఒకటి, ప్రతిపక్ష పార్టీలు నేను మా కుటుంబం కానివ్వండి ఒక్క ఇంచు కబ్జా చేసినట్టు కోర్టు స్టే కానివ్వండి ఒక ఏదంటారు ఒక ఎవిడెన్స్ తీసుకొస్తే నేను మా కుటుంబం రాజకీయాల నుంచి తొలగడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఒకటే చేస్తారు, ఒక కాగితం తీసుకొస్తారు, ఆ కాగితం ఏందో ఓర్పు తెలియదు, యూట్యూబ్లో పెడతారు, ఈడ కబ్జా చేసిరట, నో ఎవిడెన్స్, కబ్జా చేసినట్టు ఏ న్యూస్ ఛానల్లో రాదు, ఒక కోర్టు స్టే, ఒక కోర్టుకి ఓవరాల్, ఒక పోలీస్ స్టేషన్ ఏది ఉండదు. జస్ట్ ప్రతిపక్ష పార్టీలు సోషల్ మీడియా యూజ్ చేసుకొని అంత నెగిటివ్ ప్రచారం అనమాట. అంటే అబద్ధాలు కూడా సోషల్ మీడియాలో బ్యాక్గ్రౌండ్ నాయిస్ అవి పెట్టి దాన్ని దుష్ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇదే నిజము, ప్రజలు ఇది నిజమని నమ్ముతారని ఏదో మహిమలు ఉన్నారు, అది అంత కాదని అంటున్నారు. ఈసారి ఎల్బీ నగర్ నుంచి మధు యాసి గౌడ్ కూడా ప్రచారంలో జోరుగా సాగుతున్నారు. అసలు పోటీ ఉంటుందంటారా బీఆర్ఎస్కి కాంగ్రెస్కి? నాకు తెలిసినంత వరకు అయితే అండి మధు యాస్కి గారు ఇక్కడ ప్రీవియస్గా పనిచేసింది కానీ ఇక్కడ అభివృద్ధి కోసము తిరిగిన రోజులు కానీ ఒక్కరోజు కూడా లేదండి. ప్రజలు కూడా అది చాలా గమనించి రీజనబుల్గా ఒక డెసిషన్ తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఇక్కడ అభివృద్ధి చేసే వాళ్ళకి వాళ్ళకి అందుబాటులో ఉండే సుధీర్ రెడ్డి గారికి వాళ్ళకి ఎవరైతే అండగా నిల్చుంటారో వాళ్ళకే రీజనబుల్గా థింక్ చేసి ఓటేస్తారని నేను అనుకుంటున్నా. మరి మధు యాస్కి గారు అనుకున్నట్టు వేరే యాంగిల్లో ఓటింగ్ జరుగుతుంది, ఆయన ఏదో స్వింగ్ ఓట్ ఏదో అనుకొని వస్తుండో అది కాదని నేను గట్టిగా నమ్ముతున్నాను. అంటే మీరు ప్రచారం రెగ్యులర్గా గత కొద్ది రోజులుగా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలా వరకు కొంతమంది సమస్యలు తీరేలు, కొన్ని సమస్యలు అలాగే ఉండిపోయినట్టు వాటి గురించి ప్రత్యేకంగా ఏమైనా చొరవ తీసుకొని ఇప్పుడు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎల్బీ నగర్లో మేజర్ సమస్యలు అంటే టాప్ 5 సమస్యలు ఉట్టి ముఖ్యమంత్రి గారి చేతిలో జరిగే సమస్యలు, రిజిస్ట్రేషన్లు కానివ్వండి, ట్యాక్స్ ప్రాబ్లం, ట్యాక్స్ తక్కువ చేయడం కానివ్వండి, ఆటోనగర్ డంపింగ్ యార్డ్ షిఫ్ట్ చేయడం కానివ్వండి, ఇవన్నీ మేజర్ పనులన్నీ అయిపోయినాయండి. ఇప్పుడు ఏమైతే చిన్న మిగులున్నాయి ఏమున్నాయంటే సీసీ రోడ్లు కానివ్వండి, కొన్ని కాలనీస్లలో స్లోప్ కరెక్ట్ లేదు, ఆ స్లోప్ కరెక్ట్ లేకపోయి వాటర్ అంతా వచ్చి ఒకటేసారి ఒక దగ్గరనే కంజెస్ట్ అయిపోయి మస్కిటో ప్రాబ్లం వస్తుంది వాళ్ళకి. లేకుంటే గతంలో చాలా 10 సంవత్సరాల క్రితం వాళ్ళు ఇల్లులు కొంచెం ముందరికి కట్టుకొని ట్రాఫిక్ కంజెస్ట్ అవుతుంది, దాన్ని ఎక్స్టెన్షన్ చేయలేము మనము. ఇట్లాంటి కొన్ని లోకల్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. అవి డెఫినెట్లీ గోయింగ్ ఫార్వర్డ్ ఇంత పెద్దవి చేసినప్పుడు ఆ చిన్నవి చేయమా అని డెఫినెట్లీ ఎల్బీ నగర్ని వన్ ఆఫ్ ద బెస్ట్ దాని లెక్క చేద్దామని మేము చాలా ఏముంది అదే దాంట్లో సాగుతాం. కానీ అటు ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి మేనిఫెస్టోలో భాగంగా ఒకవేళ అధికారులు ఒకసారి పెద్ద ఎత్తున ప్రజలకు దగ్గరగా ఉంటామని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఏ విధంగా మేనిఫెస్టో కాకుండా అభివృద్ధి పదాలు అందించే విధంగా? ముఖ్యంగా గత మేనిఫెస్టోలో మేము ఏం పెట్టినామో అన్నీ ఖతం చేసినామండి, అన్నీ సాల్వ్ చేసినాము. అది ఖచ్చితంగా చెప్పుకుంటాం మేము. ఫ్యూచర్లో కూడా ఒకసారి అధికారంలోకి వచ్చిందా ఇప్పుడే 3,946 crores ఎంతనో అభివృద్ధి కార్యక్రమం ఇప్పుడు ఎల్బీ నగర్లో అయినాయి, ఆల్రెడీ శాంక్షన్ అయినాయి. ఇప్పుడు ఇంకోసారి అధికారంలోకి వస్తే ఇప్పుడు 5,000 crores ఆ రూపంలో మనం మళ్ళొకసారి ఎల్బీ నగర్ని ఇంకో స్టెప్ మీదికి తీసుకోవాలని గట్టి ఎయిమ్తో ఉత్సాహంతో ఉన్నాము. అదే లెవెల్గా ఒక్కొక్క అడుగు ఎల్బీ నగర్ని
అభివృద్ధి చేసుకుంటూ పోతామని నేను ప్రజలకు చెప్పుకుంటాను. ప్రతిపక్షాలపై చివరిగా మీరు ఏమంటారు? వాళ్ళు ముందు ఒకటి వచ్చి వాళ్ళు ఒకరిని ఓడిస్తా ఒకరు గలీజోళ్ళు అట్లా అది కాకుండా మేము వస్తే మేము ప్రజలకు ఏం చేయగలుగుతాం, మా నుంచి ప్రజలు ఎటువంటి సంక్షేమ పథకాలు పొందుతారని పాజిటివిటీ మీద వాళ్ళు ఫోకస్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే మొత్తం బట్టగాల్చి మీదేసి అది బాగా రాజకీయాలు నడుస్తాయి అనుకుంటారు. కానీ యూత్ కానీ నెక్స్ట్ జనరేషన్ కానీ ఈ అబద్ధాలకి ఈజీగా ఏమంటారు నమ్మరు అని నేను చెప్పుకుంటాను. ఇట్ట పక్క గెలుపు మాత్రం పాజిటివ్ మెజార్టీ ఉండబోతుందా సుధీరెడ్డి గారు? 100% అండి. జనాలు కూడా అభివృద్ధి చూసి చాలా రీజనబుల్గా థింక్ చేసి ఆలోచించి భారీ మెజార్టీతో సుధీర్ రెడ్డి గారిని గెలిపిస్తారని నేను ఎంతవరకు మెజార్టీ వస్తుంది అనుకుంటున్నాను? నేనైతే 30,000 దాకా రావాలని దేవుణ్ణి బాగా కోరుకుంటున్నాండి. గుడి అదనమాట. ప్రచారం చేసుకుంటూ మహిళల సమస్యల గురించి తెలుసుకుంటూ అసలు రానున్న సమస్యల గురించి వచ్చే దఫాలో గెలిచిన తర్వాత ఎట్టకేలకు వారికి అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించి వారికి తోడుగా ఉంటారు ఎల్లవేళలా స్థానిక నేత దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారికి ఓటు వేసి గెలిపిస్తే రానున్న కాలంలో ప్రతి ఒక్కరికి అండగా ఉంటారని తెలుపుతున్నారు గౌతమ్ రెడ్డి గారు. ఇది కెమెరామెన్ మహేష్తో మహేష్ హైదరాబాద్.